ఓం నమ శివాయ. కార్తీక పురాణము 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు ఉన్నవి. వాటిని వివరించెదను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యమైంది. ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనము చేయుటకు అగు ఖర్చంతయు భరించలేనప్పుడు మంత్రాక్షంతలు దక్షిణ తాంబూలాది సంభావనలు ఇచ్చిన ఆ ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి ఘోర పాపాలు చేసినా ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా బ్రాహ్మణకు బాలునికి ఉపనయనము చేసినందువల్ల వచ్చు ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటియే కాక పితృదేవతలను కూడా తరింపజేసిన వారగుదురు. ద్వాపర యుగములోని వంగదేశములోని గొప్ప పరాక్రమవంతుడను సూర్యుడు అయిన ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య కలదు. సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడే భార్యతో అరణ్యానికి పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందు ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూలములు భక్షించుచూ కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికని కనెను. ఆ పాపని అతి గారాభముగా పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు అతి గారాభముగా పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండి యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజుని కోరాను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టములు తొలగటకు గాను కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి వివాహం చేతును అని చెప్పగా, చేతిలో రాగి పైసా అయినా లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతోని ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించ కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్రను సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి వివాహం చేసెను. అటుల మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పెను. భార్యతో సుఖంగా ఉండెను. సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్య మరొక బాలికకు జన్మనిచ్చెను. ఆమె కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా ధనమునికి అమ్మవచ్చని ఆశతోని సువీరుడు ఎదురు చూచూ ఉన్నాడు. ఒకానొక సాధుపుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరానికి స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి, నువ్వెవరవు? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశానికి చెందిన వాడివని ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశాన్ని నేలుచుండే సువీరుడని రాజును. నా రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా నేను ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రము కంటే కష్టమేదియూ లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం కూడా లేదు. అందుచే రాజ్యభ్రష్టున్నైనందున ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను మునిపుత్రునికిచ్చి వివాహం చేసి తన వద్ద కొంత ధనము తీసుకుంటుని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంత దరిద్రుడివైనా ధర్మసూక్షాలు ఆలోచించక కన్య నమ్ముకుంటివి. కన్యా విక్రయం మహాపాతకాల్లో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమనే నరకాన్ని అనుభవిస్తారు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినా వారు నశిస్తారు. అదీనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి లేకుండా శపిస్తారు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములను వ్యర్థమొకటే కాక అతడు మహానరకమును అనుభవిస్తారు. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పారు. కావున రాబోయే కార్తీక మాసంలోని నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారాభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చెయ్యు. అటుల చేసిన ఎడల గంగా స్నానం మొనరించిన ఫలితము, అశ్వమేధ యాగం చేసిన ఫలితము పొందుటే కాక నీ మొదటి బిడ్డను అమ్మిన
పాపఫలం కూడా తొలగిపోతుంది అని రాజుకు హితోపదేశం చేయగా, అందులోక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మాలు గొప్పవా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా, చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షం గురించి ప్రస్తుతమున్న అవకాశాన్ని చేతులారా జాడ విడుచుకోమంటారా? ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలోని రాణిస్తారు. ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా? నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికి ఇచ్చి పెండ్లి చేస్తాను. కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. అతడు యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్ర వనమును నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి యమధర్మరాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందెను. పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యాలు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొని వచ్చిరి. అంతటి శృతకీర్తి నేను ఎరుగున్నంత వరకును ఇంతవరకు ఉపకారమే గాని అపకారాలు చేయలేదు. దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని మనం మనసులో అనుకొని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడిగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతటినీ సమంగా చూచుదు. నేనెప్పుడు ఏ పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గము నుండి నరకమునకు తీసుకురావడానికి కారణమేమిటి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారము చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమున కాసించి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారి పూర్వీకుల ఎంట 3 తరాలు వారు, ఇటు 3 తరాలు అటు 3 తరాలు వారు ఎంత పుణ్యాత్ములైనా నరకము అనుభవించట తప్పదు. నీచ జన్మలు ఎత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుదును. కాన నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వల్ల నీవు మానవ శరీరం దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడగు ఒక విప్రునికి కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, నీ పితృగణములు కూడా స్వర్గానికి ఏగుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ములగుదురు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతికి వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకానికి ఏగి నేను తెలిపినట్టుల చేసితివేని ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరింతురు. పోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరానికి ఒక కుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయాలు వివరించి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదానం పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా శాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సాయం చేసినా పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసమున కన్యాదానము చెయ్యవలెనను దీక్ష భూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. శక్తి కలిగియుండు ఉదాసీనత చూపువారు శాశ్వత నరకానికి ఎగుదురు. త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.